అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న. మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న. నా సంసారం అంతా గంగడగడ అయిపోయిందన్న. అన్న 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 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా అన్న. నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరల గిర్రాలు పని చేయక వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కాదు గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్. అన్న ఫోన్ మాట్లాడు. నువ్వు బాధపడకు, నీకు మేము ఉన్నాం. ఈ ఓటర్ని మళ్ళీ ఎప్పలేక చాలు చేపిస్తా. నీకు కలెక్టర్ తోటి మున్సిపల్ తోటి నీకు ఏ సంబంధం లేదు. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేనే భరించుకుంటా. నా పేరు మీద మళ్ళీ ఓటర్లు పెట్టిస్తాను. నాకు చాలు, అదే సంతోషం. అన్న పేరు మీద మళ్ళీ ఓటర్లు చాలు చేస్తా. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న. మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న. నా సంసారం అంతా గంగడగడ అయిపోయిందన్న. అన్న 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 నా మీద కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీ కడుపు మీద కొట్టింది. అన్న నువ్వు నా మీద అభిమానంతో నీ బొమ్మ పెట్టుకుంటే అన్న నువ్వు వాడు నీ కడుపు మీద కొట్టి అన్న అన్న 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా. అన్న నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరల గిర్రాలు పని చేయక వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కాదు గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్. అన్న ఫోన్ మాట్లాడు. నువ్వు బాధపడకు, నీకు మేము ఉన్నాం. ఈ ఓటర్ని మళ్ళీ ఎప్పలేక చాలు చేపిస్తా. నీకు కలెక్టర్ తోటి మున్సిపల్ తోటి నీకు ఏ సంబంధం లేదు. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేనే భరించుకుంటా. నా పేరు మీద మళ్ళీ ఓటర్లు పెట్టిస్తాను. నాకు చాలు, అదే సంతోషం. అన్న పేరు మీద మళ్ళీ ఓటర్లు చాలు చేస్తా.